తాజా అంశాన్ని చూస్తున్నాం. నీట్ లీక్ ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళన చేపట్టింది. సంస్థ నుంచి 47 మందిని తొలగించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. వారిలో చాలా మందిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వివరించాయి. రాబోయే 1 నెలలోగా ఎన్డీఏ మొత్తం వ్యవస్థను పునర్నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. లీకులకు అవకాశం లేకుండా ఒక నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా ఏజెన్సీ అవుట్సోర్సింగ్ ప్రక్రియను కూడా మార్చాలని నిర్ణయించింది. పూర్తిగా లీక్ ప్రూఫ్ వ్యవస్థే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు కేంద్రం వివరించింది.